రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు రాత్రి పగలు కష్టపడి రూపాయి రూపాయి కూడేసుకుని ఒక స్థలం కొనుక్కుందాం, ఒక ఇల్లు కొనుక్కుందాం, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుందాం, ఓ పొలం కొనుక్కుందాం అని ఎవరు అనుకున్నా సరే ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, రాజకీయ పార్టీల నాయకులు నిర్వహించే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అక్కడ సచ్చినా కొనకండి. కొంటే పోతే పోయినలే డబ్బులు అనుకుని సిద్ధం అవ్వండి. ఎందుకంటే మొట్టమొదటిసారి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన దాంట్లో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. దాని పర్యవసానం రూపాయి రూపాయి కూడేసుకుని డబ్బులు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు నడి రోడ్డు మీద నిలబడుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో నడిచేటటువంటిది, లేదా రాజకీయ నాయకులు అండదండలు కాదు, రాజకీయ నాయకులు స్వయంగా నిర్వహించే వాటికైతే అసలు ఏమాత్రం సేఫ్టీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కూల్చివేతలకు గురవుతున్నాయి ఏంటి? బీఆర్ఎస్ మద్దతుదారులు, బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు. అంటే రేపు పొద్దున వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని వాళ్ళ దగ్గరకు ఉన్నారనుకోండి, రేపు బీఆర్ఎస్ వచ్చి అవన్నీ కూల్చుద్దిగా. ఇక్కడ పోయేదే ఉంది, నాయకుడు అమ్ముకుంటున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, ఆడిపోతున్నాడు. మధ్యలో కొనుక్కున్నటువంటి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి నాశనం అయిపోతున్నారు. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్లో అట్లాగ రియల్ ఎస్టేట్ వెంచర్లని ప్రొక్లైనర్లతో తీసిపడేశారు. ఇప్పుడు తాజాగా గుంటూరు దగ్గర అంబటి రాంబాబు వాళ్ళ సోదరుడు వెంచర్ ఒకటి ఏదైతే భారీగా అపార్ట్మెంట్ కట్టారు, దాని మీద వరుసపెట్టి వివాదాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని కొనుక్కున్నటువంటి 400-500 మందికి సంబంధించినటువంటి సమస్య ఉంటుంది. అంటే ఎక్కడైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షపు నాయకుల యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు. తద్వారా అయిపోయింది. అంతకుముందు ఏమైనా తక్కువ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ జగన్ హయాంలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలన్నీ, అందులో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల మొత్తం వాళ్ళు స్ట్రక్ అయ్యారు. కాబట్టి కూల్చివేతలు జరగలేదు అప్పుడు. ఇప్పుడైతే కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీల నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వాళ్ళ వెంచర్లలో ఫ్లాట్లు కొనొద్దు, వాళ్ళు కట్టించే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనొద్దు, వాళ్ళు కట్టించి ఇచ్చే ఇండివిజువల్ హౌసెస్ లేకపోతే కనుక దాన్ని ఏమంటారు విల్లాలో కొనుగోలు చెయ్యొద్దు, చేసి ఇరుక్కుపోవద్దు, నాశనం చేసుకోవద్దు.